ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ పురపేట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఈ విధంగా చేరిన దేవుని స్తుతించడానికి, మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. బాగున్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కనుక మనము ఈరోజు భాగ్యముల గురించి, గతములో ఒక అంశము, భాగ్యములు 5 ఉన్నాయి. వాటిలో ఒకటి రక్షణ అనే భాగ్యముల గురించి మనం తెలుసుకున్నాం. రక్షణ అనే భాగ్యము పొందిన తర్వాత రక్షించబడిన వారందరూ కూడా ఇంకొక పని చేయాలి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ సాక్ష్యం పంచుకోవాలి, రక్షణ సువార్త ప్రజలకు అందించాలి. అది నీవు నేను చేయగలిగిన భాగ్యం. కనుక రక్షణ భాగ్యం పొందుతూనే సరిపోదు, ఇంకొక భాగ్యం కూడా పొందాలి. ఏమిటంటే విశ్వాసమని భాగ్యం. విశ్వాసమని భాగ్యం. రెండవదిగా మనము విశ్వాసం అనే భాగ్యాన్ని పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి అన్నటువంటి విషయాన్ని, ఆ రక్షణ విశ్వాసం అనే భాగ్యం ఏంటో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉంటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాసమందు భాగ్యవంతులు. అవును ప్రియులారా, లోకములో ఎన్నో రకాలైన భాగ్యాలు, ధనం అనే భాగ్యము కొంతమందికి ఉండొచ్చు, లేకపోతే ఈ ఆరోగ్యం అనే భాగ్యము కొంతమందికి ఉండొచ్చు, స్థలాలు పొలాలు ఉండవచ్చు, కొడుకులు కోడళ్ళు కూతురు బంధువర్గము రాజకీయ బలము, లోకములు ఎన్నో నీకు భాగ్యాలు ఉండవచ్చు. కానీ విశ్వాసం అనే భాగ్యము అది ఎంతో ఉపయోగకరమైనది, అది ఎంతో ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని మనం దేవుని గ్రంథములో చూస్తూ ఉన్నాం. విశ్వాసం అనే భాగ్యం. ఈ విశ్వాసం అనే భాగ్యం ఎంతో గొప్పదో చూద్దాం. లాజరు ధనవంతుని కథ మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 16వ అధ్యాయం 19వ వచనము నుండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనములో నుండి దేవుని వాక్యము ఇలా రాయబడినట్లు మనం చూడగలుగుతాం. దేవుని వాక్యములో 19వ వచనము మనందరికీ తెలిసినటువంటి సత్యమే. 16వ అధ్యాయం 19వ వచనం నుండి, ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నమున ఆరవస్త్రం ధరించుకొని ప్రతిన బహుగా సుఖపడుచుండవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపలతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులో నాగెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఉన్నాడు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొన నీళ్ళ నుండి నా నాలుకను సల్లార్చుకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియులారా, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా సుఖం అనుభవించితివి. నీవు నీ జీవితకాలమంతా కూడా సుఖం అనుభవించితివి, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగున లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపం చేసుకున్నావు. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు అనే మాట మనం చూస్తాం. ధనవంతుడు పేదవాడు ఒకే గ్రామంలో ఉన్నారు. పేదవాడు ప్రభువైన యేసుక్రీస్తు రక్షించబడిన భాగ్యవంతుడుగా ఉన్నాడు. అతడు ధనవంతుడైతే లోక సంబంధంగా అందరి దృష్టిలో అతడు ధనవంతుడు. అతడు భూస్వామి, అన్నదమ్ముల 5 మంది కలిగిన వాడు. తర్వాత బంధుబలం ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, తర్వాత ఘనం ఉంది, ధనం ఉంది, తర్వాత రాజకీయ పలుకుబడి ఉండవచ్చు. ఈ లోకంలో వాళ్ళ ఊరిలో అతడు ఒక ఘనుడుగా లోక సంబంధం బతికి ఉండొచ్చు. కానీ అతడు భూమి మీద తనకిష్టమైనట్టు సుఖమనుభవించిన తన జీవితకాలం అంతా. అదే సమయంలో అదే ఊరిలో ఒక లాజరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే ధనవంతుని వాకిట పొంచి ఉండి అతడు పడవేసి రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు. అంతేగాక కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అతడు ఉన్నాడు. అతడు చనిపోయి
దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత పరలోక రాజ్యమునకు కొనిపోబడెను. ఎంత గొప్ప విషయం అండి. భూమి మీద దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా బ్రతికినారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను మనమందరం కూడా అట్టి భాగ్యం పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులముగా. ప్రియులారా, అది ఈ లోకములో ఏమిటి నీకున్న ధైర్యం? ఏమిటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నావు అని అంటే, అయ్యా ఇక్కడ కొలాయి దగ్గర పోయి కొన్ని నీళ్లు తిప్పుకొని నీళ్ళైనా తాగొచ్చు, 4 ఇండ్లు అడుక్కొని కూడా పట్టెడు అన్నం దొరుకుతుంది. కానీ నరకంలో ఒక సుక్క నీళ్ళు దొరకవు, నరకంలో ఒక మెతుకన్నం దొరకదు, నరకంలో కాలిపోతుంది. ఎంత వెతికినా నీడ కనపడదు, ఎంత వెతికినా జలము కనపడదు, ఎంత వెతికినా నెమ్మది కనపడదు. అక్కడ దేవదూతలు ఉండరు, దేవుడు ఉండడు, అక్కడ దేవుడు లేని స్థలం అనేటువంటి విషయం చూస్తాం. ఒకరు ఏమన్నా నువ్వు స్థలం తీసుకున్నావా, స్థలం కోసం వెతుకుతుంటివి కదా అంటే, అవునన్నా తీసుకున్నాను. ఇక్కడ ఇన్న స్థలము మరి చాలా కొంచెం తక్కువలో పోయినట్టు అనిపించింది. ఎంత పోయిందంటే ఇన్ని లక్షలు అని చెప్పిన నేను. 2 లక్షలు అంటే, అయ్యా అంతకంటే నాకు ఇంకా తక్కువ ఇస్తామని చెప్పినారు, ఇంకా 8 లక్షలు తక్కువ ఇస్తామన్నారు. కానీ నేను తీసుకోలేకపోయినాను. కారణం ఏంటంటే ఇరుగు పొరుగు భయంకరమైనటువంటి వారు. పొద్దున లేచినాంచి కేకలేస్తుంటారు, భయంకరమైన కొట్లాట. మనం ఇంట్లో ఏది చేసుకున్నా ఇంటికి పంపకపోతే కొట్లాడుగుతారు. తర్వాత ఎన్నో భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, ఆ వీధిలో వాళ్ళు ఏడుగు తట్టుకోలేకపోతున్నారు ఎవరు కూడా. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నట్టు వాళ్ళు వేసే రంకెలు, వాళ్ళు చేసే కొట్లాట, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఉన్నటువంటి బిల్డింగులు కూడా రేట్లు పడిపోయినాయి. అది దాదాపు మంచి 2.5 సెంటు స్థలము, తర్వాత బిల్డింగ్ వేసి పెట్టినారు, తర్వాత రాళ్లతో కట్టబడిన ఇళ్ళు అంతా ఉంది, సెంటర్ ప్లేస్ టౌన్కు. కానీ అది చాలా తక్కువ, 16 లక్షలకి ఇస్తామన్నా, 16 లక్షలకి ఇస్తామని కూడా నేను తీసుకోలేకపోయినాను. కారణం ఏంటంటే ఆ వీధిలో ఉన్నటువంటి మనుషులు అలాంటి. ఓయమ్మ, ఆ వీధిలో ఆ పక్కలో ఏళ బతకాలి మనం అని చెప్పి అనుకున్నారు. ప్రియులారా, అలాగైతే ఈ భూమి మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలంటేనే, సీటి మాటికి పెనేసుకుంటున్న వాళ్ళ దగ్గర ఉండాలంటేనే మనం అంత భయపడితే, అలాగైతే భగవంతుని సన్నిధిలో భగవంతుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ కొట్లాడుతున్నటువంటి వీధిలో ఉండడానికి మనం అంత భయపడితే, మనమందరము కూడా మరి నరకమునికి ఎలా వెళ్ళగలము, నరకమునికి ఏ విధంగా వెళ్ళగలము అన్న విషయాన్ని మనం గమనించాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక ఈ భూమి మీద లాజరు అదే విశ్వాసం, భూమి మీద నేను నరకానికి వెళ్ళి యుగయుగాల అగ్నిగుండములు కాలిపోటు కంటే నేను ఈ భూమి మీద ఎంత పేదరిక అనుభవించినా, ఎంత దుఃఖం లభించినా, ఎంత రోగం లభించినా నా ప్రభుతో నేను సదాకాలం ఉంటాను అని ఆనందము సంతోషముతో ఆ భక్తుడు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాను. భూమి మీద మీకు ధనములే, యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకొని రక్షించబడి, ఒకవేళ మీ ఊరిలో ఉన్నటువంటి అన్నదమ్ముల కంటే, మీ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుల కంటే, లేకపోతే మీ బంధువుల యొక్క ధనము కంటే మీరు ఒకవేళ పేదవారు ఉండొచ్చు, ఇల్లు లేకపోయి ఉండొచ్చు, అద్దింట్లో ఉండొచ్చు, తర్వాత మీరు ఆడికాడికే తింటూ ఉండొచ్చు, కానీ పర్వాలేదు. కానీ విశ్వాసంలో భాగ్యవంతులుగా మీరు ఉన్నారు. మీరెంత ధన్యులు. రక్షణ అనే భాగ్యం పొందుకున్న మీరెంత ధన్యులు. రక్షించబడమే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉండాలి, గొప్ప విశ్వాసం ఉండాలి. ఏంటంటే ఇక్కడనే పేదరికం, ఇక్కడనే కష్టాలు, వేదన, నా ప్రభుతో నేను సదాకాలం ఉండబోతున్నాను అనేటువంటి విశ్వాసంలో భాగ్యవంతులు ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒకరోజు ఒక సహోదరి రక్షించబడి, ఒక పేద కుటుంబంలో ఒక సహోదరి రక్షించబడిన తర్వాత తన ఇంట్లో ఏమీ లేవు. దేవునికి చెప్తుంది విశ్వాసంతో, దేవా నేను నీ బిడ్డను కదా, ఇదిగో ఇంట్లో రైస్ ప్యాకెట్ అయిపోయింది, ఒక 25 కేలు రైస్ ప్యాకెట్ కావాలి నాయన. ప్రభువా తండ్రి, ఇదిగో కందిబ్యాలు అయిపోయినాయి నాయన, ఇదిగో ఒక 5 కేలు కందిబ్యాలు కావాలి ప్రభువా. తండ్రి, ఇదిగో గోధుమ పిండి అయిపోయింది నాయన, మల్టీ యొక్క గోధుమ పిండి అయితే బాగుంటుంది, ఒక 5 కేలు దయచేయి నాయన. ఇదిగో మెరకపాల పొడి అయిపోయింది ప్రభా, ముగ్గుదు యొక్క ప్రభా, తిరువాత గింజలు అయిపోయినాయి, నూనె అయిపోయింది, నూనె ఒక 3 కేజీలు ఉంటే ప్రభా సరిపోతుంది ప్రభా అని ఈ విధంగా అన్నీ ఆమె లిస్ట్ అంతా చెప్తుంది దేవునికి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది. ప్రభువా నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నాకు సమస్తము నాయన, నీకంటే నాకు ఎవరున్నారు క్షేమాధారము, నీవే రక్షణాధారమైనావు, నీవే క్షేమాధారము నాయన, నీవే కుటుంబానికి ఆధారము తండ్రి, పిల్లలు ఉన్నారు ప్రభువా సహాయం చేయమని దేవునికి ఈ విధంగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి బయట ఉండి ఈమె చెప్పేటివన్నీ రోజు ఈ విధంగా చెప్తుంది అని చెప్పి ఆయన అన్నీ రాసుకొని, మొత్తం అన్నీ కూడా రాసుకొని 20 ప్యాకెట్, 5 కేలు కందిబ్యాళ్ళు, 5 కేలు మల్టీ యొక్క గోధుమ పిండి, తర్వాత 3 కేలు నూనె, యొక్క కందిబ్యాళ్ళు, సరుకులు, తర్వాత పచ్చి సరుకు, ఇవన్నీ కూడా అన్నీ చెప్తూ ఉంటే అన్నీ రాసుకొని వెళ్ళి అతను అన్నీ తీసుకుని వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి తలుపు తట్టినాడు. తలుపు తడతానే, ప్రభువా నా మనవిన్నందుకై స్తోత్రము నాయన అని చెప్పి లేచి వెళ్ళేసరికి అన్ని సరుకులన్నీ ఉన్నాయి. అమ్మా
ఇదిగో నువ్వు సరుకులన్నీ చెప్తూ ఉంటే బయట ఉండి నేను అన్నీ విన్నాను, విని ఇదిగో అన్నీ తీసుకొని వచ్చినాను, అన్నీ నీకు తీసుకొచ్చినాను, ఇదిగో తీసుకో అన్నాడు. మరి మీ దేవుడు తీసుకురాలే చూడు, నేను తీసుకొచ్చినాను. తర్వాత నేను దేవుడు లేడనే వ్యక్తిని నేను నీకు తీసుకొచ్చి, నీ దేవుడు కాదమ్మా తీసుకొచ్చింది, దేవుడిని ఎప్పుడు ప్రార్థన చేయకు, దేవుడు ఎక్కడున్నాడమ్మా, మనుషులు ఒకరు సహాయం చేసుకోవాలి కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, కనుక నేను దేవుడు లేడనే వ్యక్తిని నీకు నేను సహాయం చేస్తున్నాను చూడు, మీ దేవుడు కాదు నేను అన్న వెంటనే ఆమె ప్రభువానికి స్తోత్రమునైనా దేవానికి స్తోత్రమైన ఇంకా గట్టిగా అనింది. ఏమ్మా అట్లా అంటావు ఇంకా దేవుడు అని అంటే, అయ్యా దేవుడు లేడనే వ్యక్తితో నా దేవుడు తీసుకొని తెప్పించినాడే, దాన్ని బట్టి ఇంకా నేను దేవుని స్తోత్రం చెప్తున్నా అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. దేవుడు లేడనే వ్యక్తితో దేవుడు సరుకులన్నీ తెప్పించినాడే, ఎంత గొప్ప భాగ్యం నాయనా, ఎంత గొప్ప దేవుడు నువ్వు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించిందంట. కనుక ప్రియులారా, విశ్వాసమందో భాగ్యవంతులముగా మనం ఉండాలి. విశ్వాసములో మనం ఎంత భాగ్యవంతులుగా ఉంటామో అంతగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మనం గమనించాలని కోరుతూ ఉన్నాను. కనుక మనము రక్షించబడతా మాత్రమే కాదు కానీ విశ్వాసములు కూడా భాగ్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అవును ప్రియులారా, రక్షణ పొందడమే సరిపోదు. రక్షించబడిన వారు లోకానికి లేనటువంటి నిరీక్షణ, ఏ మనిషికి లేని రక్షణ లేనటువంటి వారికి లేనటువంటి విశ్వాసము నీకు నాకు ఉండాలి. అట్టి విశ్వాసం గల వారికి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి విశ్వాసం రక్షించబడిన వారందరికీ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడుచుట, ప్రార్థన ఎందుకు ఇవి కంటిన్యూగా దేవుడు ఉండమని చెప్పినాడు అంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆదివారం ఆరాధనకు క్రమంగా వచ్చి సమయానికి వచ్చి వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. మంగళవారం బుధవారం కానీ బైబిల్ స్టడీకి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. శుక్రవారం కానీ శనివారం కానీ సంఘ ప్రార్థనకు వస్తే వాక్యం వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. కనుక సంఘ కోడికలలో ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, తర్వాత ఆల్నైట్ ప్రేయర్ కానీ, స్త్రీల కోడికలో కానీ, ఇలాగ చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినే కొద్దీ చిన్నలకు పెద్దలకు అందరికీ విశ్వాసం కలుగుతుంది. రోమా 10వ అధ్యాయం 17వ వచనములో వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. నీకు విశ్వాసం తగ్గిపోతుందంటే రక్షించబడినావు కానీ వాక్యం వినడం లేదు, రక్షించబడినావు కానీ దేవుని మందిరానికి క్రమంగా నడుచుకోవడం లేదు, రక్షించబడినావు కానీ ఒక ఆదివారం మాత్రం వెళ్తున్నావు, మీతో కోడికలు వెళ్ళలేదు. ఒక ఆదివారం వింటే ఆ రోజు విశ్వాసం ఉంటుంది, మిగతా రోజులు కోడిక వారం అంతా నీకు విశ్వాసం ఉండదు. కనుక ప్రతిరోజు వాక్యం వింటూ, ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ నువ్వు వాక్యం వినే కొద్దీ నీకు విశ్వాసం పెరుగుతుంది. కనుక నీకు విశ్వాసం రావాలంటే ఒట్టి రక్షణ మాత్రమే సరిపోదు. రక్షించబడిన నీవు కంటిన్యూగా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరానికి క్రమంగా కుటుంబ ప్రార్థన కలిగి వాక్యం చదువుతూ ఉంటే నీకు విశ్వాసం పెరుగుతుందని మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో లేఖనం రాయబడింది కదా, 2వ వచనములో, విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, దాన్ని కొనసాగించువాడైన యేసునే తలంచుచు. మనిషిని తలంచుతున్నావు, మందిరానికి వచ్చే వాళ్ళను, చెడిపోయినలను, పడిపోయినలను, తర్వాత వాక్యానుసరణ జీవించని మనుషులను చూస్తున్నావు. అందుకే నీకు విశ్వాసం సన్నగిలుతుంది. ప్రభు అన్నాడు, ఇంత గొప్ప సాక్ష్యముఖం మేఘమలి ఆవరించి ఉన్నానన్న, వీళ్ళెవరిని చూడాకు, నా వైపు చూడు, వీళ్ళెవరిని తలంచాకు, నన్నే తలంచుకో, నన్ను తలంచుకో, నా వైపు చూడు, నా మీద నీ లక్ష్యం ఉంచు, నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఇంత గొప్ప సాక్ష్యము సులువుగా చిక్కులు పెట్టే ఈ యొక్క శ్రమలు, ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితి హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఏది చూస్తే పాపం, నేను విచారించలేను, దొంగతనం చేయడం లేదు, నేను ఎవరిది ఆశించడం లేదు, అబద్ధం ఆడడం లేదు, ఎవరి సొమ్ము ఆశించలేను, హత్య చేయలేదు, నేను ఇవన్నీ చేయలేను అనుకుంటున్నావు. కానీ యేసు వైపు చూడకుండా మనుషుల వైపు చూసి సీటి మాటికి పడిపోతున్నావే, మనుషుల వైపు చూసి సీటి మాటి సనుక్కుంటున్నావే, ఎవరు సరిగా ఉండారు, ఎవరు బాగుండారు అని అనుకుంటున్నావే, అదే భయంకరమైన పాపం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఏంటి? మనుషుల వైపు చూడడం, చీటి మాటికి సనుక్కోవడం, కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మనుషుల వైపు చూసి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? యేసు వైపు. విశ్వాసకర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు. ఎవరిని చూసి రక్షించబన్నావో ఆయన వైపు చూస్తుంటేనే నీకు విశ్వాసం పెరుగుతుంది. ఎవరి వైపు చూసి నువ్వు రక్షించబన్నావో ఆయన నీ భూమి మీద ఉన్నంత వరకు ఆయన వైపు చూస్తుంటేనే నీకు విశ్వాసం పెరుగుతుంది. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి. విశ్వాస వీరులు మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకు చూస్తాం. ఈ విశ్వాస వీరులందరూ కూడా హేబేలు కానీ,
హనోకు కానీ, నోవాహు కానీ, అబ్రాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, సారా కానీ, అలాగనే దేవుని పిల్లలు ఈసాకు, మోసే కానీ, తర్వాత భక్తులందరూ కూడా గిద్యోను, బారకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అనేటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా నా వైపు చూసి ముందుకు సాగినారు. ఎవరి వైపు చూసి వీళ్ళందరూ పడిపోయే వాళ్ళు కనుక వీళ్ళ వైపును కూడా చూడాకు, నా వైపు చూస్తే వీళ్ళు బతికి విశ్వాసంలో వాళ్ళు ఎదిగినారు, ఈ విశ్వాసం వీళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ వైపు చూస్తే నువ్వు ఎదగలేవు. నువ్వు అది పాపం, నీ సులుగా చిక్కులు పెట్టు పాపం. అదే మనుషుల వైపు చూడమే సులుగా చిక్కులు పెట్టు పాపం. ఈ సులుగా చిక్కులు పెట్టే పాపము ఎవరు సరిగా ఉన్నారని సాతానుకు తలంపిస్తాడు. అవును కదా అనిపిస్తుంది, అప్పుడే నువ్వు పడిపోతావు అంతే. గాలి వైపు చూసి పేతురు సముద్రం మునిగిపోయినట్టుగా నీవు చిన్న విషయంలో మునిగిపోవడానికి నీకు కారణం ఉంది. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, సకల మానవులు కూడా సులుగా చిక్కులు పెట్టు పాపం జోలికిపోయి నశించిపోతూ ఉన్నారు. కనుక ఈ భూమి మీద సాతాను 3 మోసాలు చేస్తాడు. ఒకటి, దేవుని వాక్యం మీద అనుమానం కలగజేస్తాడు. ఇది మనుషులు రాసిందే కదా అని చెప్పి సాతాను వాక్యం మీద అనుమానం కలగజేస్తాడు. రెండవది, అద్భుతాలు, సూచక్రియలు ఏం ఆడజరగలేదు, ఈడజరగలేదు, అన్యుల దగ్గర కూడా జరగడం లేదా, ఆడిపోతే అంజన పరిస్థితి చెప్పడం లేదా అనేటువంటి దాన్ని బట్టి ఆ విశ్వాసం దెబ్బగొట్టి దేవుని మీద ఉన్న విశ్వాసం సడలించడానికి అది ఇది చూపిస్తాడు. వాళ్ళు దారాలు వేసుకొని కాలికి అందరూ దారాలు వేసుకున్న కాలికి, తర్వాత కమ్మలు పెట్టుకున్నారు, తర్వాత వంటి కొడుకు అని చెప్పి కమ్మ పెట్టుకున్నారు. ఇవన్నీ పాపిష్టి సైతానుడు అనేక విషయాలు చూపి తర్వాత ఈ భ్రమలు చూపించి మనల్ని విశ్వాసం తప్పిస్తాడు. మూడవది, విశ్వాసం నుంచి తప్పించేది ఏంటంటే ఆ శాస్త్రీయ పరిచయుడు యొక్క సుంకరి ఆ యొక్క ఏమంటున్నాడు, వానికంటే నువ్వు బెటర్, వాడు దశమాది నువ్వు దశమాది ఇస్తున్నావు, వాడు వారంలో అసలు ఉపవాసం ఉంటున్నావు, వాడు మందిరానికి కూడా వెళ్ళి మందిరానికి వస్తున్నావు అని మనుషులను చూపించేవాడు మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ప్రియులారా, అందుకే దేవుడు అన్నాడు 11వ అధ్యాయంలో, ఇంత విశ్వాసులు వీరిలో పట్టుకుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలి ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసనకర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెమునందు ఓపిగా పరితుదము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనానికి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకునుడి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా వారిని ఎదిరింపలేదు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడున్న నీవు నేను మనందరం గమనించాలి, ఈ భూమి మీద ఎవరికెళ్ళి చూసినని విశ్వాసం దెబ్బతింటుంది. సేవకుల వైపు చూడొద్దు, విశ్వాసుల వైపు చూడుతూ సంఘ బాధ్యత గల వారి వైపు చూడకూడదు. నీ భర్త వైపు కానీ, నీ భార్య వైపు కానీ, నీ పిల్లల వైపు కానీ, నీ తల్లిదండ్రుల వైపు కానీ, నీకంటే ముందు రక్షించబడిన వారి వైపు కానీ చూడొద్దు. వీళ్ళందరూ కూడా బలహీనులే, వాళ్ళందరూ కూడా ప్రభును చూసి వెళుతూ ఉన్నారు. నువ్వు కూడా ప్రభుని వైపు చూసి దేవుని సన్నిధిలో ముందుకు సాగు, విశ్వాసము కాపాడుకుంటామని మనవి చేస్తున్నాను. కనుక భూమి మీద విశ్వాసములో భాగ్యవంతులుగా మనం బ్రతకాలి. ఈ భూమి మీద విశ్వాసము అనే భాగ్యము చాలా గొప్పది. విశ్వాసముతో ఎన్నో విషయాలు సాధించవచ్చు, విశ్వాసముతోనే మనం ఎన్నో గొప్ప కార్యాలు సాధించవచ్చు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస వీరులంగా మనముండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం వలన మనకి ఎన్నో దీవెనలు కలుగుతాయి, అవిశ్వాసం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయని మీకు మనవి చేస్తున్నాను. విశ్వాసము చేతనే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము మనము 30వ వచనం, ప్రభువైన యేసునందు విశ్వాసం రక్షించబడేది విశ్వాసం ద్వారానే. తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం 10:43లో విశ్వాసం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. తర్వాత అపోస్తుల కార్యం 10:39లో నీతిమంతులుగా తీర్చబడేది కూడా విశ్వాసం ద్వారానే. అపోస్తుల కార్యం 15:9లో నీ విశ్వాసం ద్వారానే మనం పవిత్రంగా బతకగలం. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, నమ్మకము ద్వారానే యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని పిల్లలుగా నువ్వు తీర్చబడతావు. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో విశ్వాసం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మార్క్సు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 34వ వచనం, నీ విశ్వాసాన్ని స్వస్థపరుస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనము, లోకమును జయించే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, లోకాన్ని శరీరాన్ని సాతాను జయించేది కూడా విశ్వాసమే. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం లేఖను ద్వారా నిత్య జీవం, విశ్వాసం ద్వారానే నీకు నిత్య జీవం కూడా కలుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి విశ్వాసం ద్వారా. మరి ఇటువంటి విశ్వాసాన్ని చెడగొడితే ఎన్ని నష్టాలు కలుగుతాయో చెప్తాను. అవిశ్వాసం ద్వారా నీకు చింత కలుగుతుంది,
ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఎప్పుడు చింత, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని చింత దేని ద్వారా వస్తుంది? అవిశ్వాసము ద్వారానే మనకు చింతలు కలుగుతాయని ప్రభు సెలవిస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్త 8:26లో మనిషికి భయం కలుగుతుంది. అవిశ్వాసం వచ్చే కొద్దీ మనిషికి భయం ఎక్కువవుతుంది. కనుక అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి అన్నాడు. కనుక అవిశ్వాసం ద్వారా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అవిశ్వాసం సందేహాలు ఎక్కువ వస్తాయి మనుషుల మీద. వాళ్ళకెళ్ళి చూడు, వీళ్ళకెళ్ళి చూడు, ఈ మనుషులకెళ్ళి చూసే కొద్దీ అవిశ్వాసం పెరుగుతుంది. అవిశ్వాసం పెరిగే కొద్దీ సందేహాలు ఎక్కువ వస్తాయి. సందేహాలతో మనిషి నశించిపోతాడు అవిశ్వాసం చేత. ఈ సందేహంతోనే రకరకాల ఆలోచనలు పుడతాయి. తర్వాత 16వ అధ్యాయంతో 8-9 వచనాల్లో ఈ సందేహాలతోనే ఎన్నో రోగాలు, భయంకరమైనటువంటి దయ్యాలు, రోగాలు, మనుషులకు దయ్యాలు పోవు ఎంతకాలం వాళ్ళు ప్రార్థన చేసినా. ఈ అవిశ్వాసంతో ఉంటారు కనుక మనుషుల వైపు చూసి, మనుషులకెళ్ళి చూసి చెడిపోతూ చూస్తూ ఉంటారు కనుక వీరు ఈ విశ్వాసం అనే భాగ్యం పోతుంది. తర్వాత రోగాలు, దయ్యాలని వీళ్ళని తాకుతాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-24 వచనాలు చూస్తే అద్భుతాలు జరగవు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం 58వ వచనం చూసినట్లయితే వాళ్ళు అద్భుతాలు ఎందుకు జరగకుండా ఉండే ఒకరి జీవితంలో అంతకుముందు జరిగే అద్భుతాలు నీ జీవితంలో ఇప్పుడు ఎందుకు జరగడం లేదంటే విశ్వాసం సన్నగిల్లిపోయింది. విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిపోతుందో అప్పుడు అద్భుతాలు జరగవు నీ జీవితంలో. సాతాను 3 విషయాల్లో నీకు అవిశ్వాసం తెప్పిస్తాడు. వాక్యం మీదనే అనుమానం కలిగేసి అవిశ్వాసం కలుగుతుంది. రెండవది రకరకాల భ్రమలు లోకం వైపు చూపించి ఆ భ్రమజుడు ఇళ్ళ దగ్గర ఆ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అటు భ్రమ కలిగేసి అటు అవిశ్వాసం చేస్తుంది. తర్వాత మందిరానికి వచ్చేటోళ్ళు ఎవరు సరిగా ఉండారమ్మా? ఏ అయ్య సరిగా ఉన్నాడు, ఏ అక్క సరిగా ఉంది, ఏ అమ్మ సరిగా ఉంది, ఏ సేవకులు సరిగా ఉండారా, ఏ భక్తులు సరిగా ఉండారు అని చెప్పి సాతాను వీళ్ళని చూపించి అవును కదా ఎవరు సరిగా ఉండారు అని అవిశ్వాసం తీసుకొని వస్తుంది. ఈ విధంగా అవిశ్వాసం తీసుకొని వచ్చి నీకు అద్భుతాలు అంతవరకు జరుగుతున్న అద్భుతాలు జరగకుండా పోతాయి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఎన్నో రకరకాలైనటువంటి పాపములోనే బతుకుతారు. రకరకాల పాపములు పడిపోతారు. అవిశ్వాసమే గొప్ప పాపమని, మీ పాపంలోనే మీరు ఉండి నశించిపోతారు. అవిశ్వాసమే పెద్ద పాపమని, ఆ పాపానికి వచ్చే జీవితం నరకం, నిత్య మరణం తీసుకొని వస్తుంది. మనవి చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో వారి అవిశ్వాసం చేతనే ఆనాటి ప్రజలు 6 లక్షల మందిలో 1-2 మాత్రమే కానానులో ప్రవేశించినారు. 6 లక్షల మందిలో లక్షల మందిలో 1-2 మోక్షం జరిగింది. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది హెబ్రీ 3వ అధ్యాయం 19వ వచనంలో వారి అవిశ్వాసము చేతనే కానానులో ప్రవేశించలేకపోయిరి. అవిశ్వాసము కానానులో పాలస్తీనా దేశాన్ని ఐగుప్తు నుంచి విడిపించబన్నారు. ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. 40 సంవత్సరాలు దేవుడిచ్చేటువంటి అన్నం తిన్నారు, పరలోక అన్నము, బండలో నీళ్లు తాగినారు, ఎన్నో అద్భుతాలు చూసినారు. ఇన్ని చూసి కూడా వాళ్ళకి అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసము చేతనే అందుకే ప్రభు అన్నారు, మీరు ఒక్క రోజుకు 1 సంవత్సరాన్ని నేను పెంచుతూ ఉన్నాను. అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరగాలి. 1 రోజు 40 రోజులలో మీరు కానాలు చేరాలి. కానీ మీకున్న అవిశ్వాసాన్ని బట్టి 1 రోజుకు 40 రోజులు, 1 రోజుకు 1 సంవత్సరం అంటే 40 సంవత్సరాలు మిమ్మల్ని ఇన్నే తిప్పుతాను. అవిశ్వాసం వలన ఎవరి మీద దేవుడు కోపన్నాడు? అవిశ్వాసుల మీదనే దేవుడు కోపన్నాడు. ప్రియులార, దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎవరి మీద ఉంటుందంటే రక్షణ పొంది దేవుని మందిరానికి వచ్చి కూడా మనుషులకెళ్ళి చూస్తూ రోజు పడిపోతూ చెడిపోతున్నటువంటి వాళ్ళను బట్టి దేవుని కోపం మండుతుందన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అవిశ్వాసం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో, విశ్వాసం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో, అందుకే తోమాతో దేవుడు అన్నాడు, తోమా అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసము చేత నీవు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ముఖదర్శనాన్ని పోగొట్టుకున్నావు. అవిశ్వాసం చేత నువ్వు నష్టపోతున్నావు. కనుక అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. నా చెల్లి, తమ్ముడు, అన్నాక ఎంతకాలం నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావు, రక్షించబడినావు. రక్షించబడినప్పటి నుంచి మరి విశ్వాసంలో కొనసాగుతున్నావా? అవిశ్వాసంతో నలిగిపోతున్నావా? ఎందుకు నీకు అవిశ్వాసం? ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నేను వాక్యం చదివితే అది దేవుని వాక్యమేనా ఏం అనేటువంటిది నీకు ఎప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది. కనుక అనుమానంతో మనం ఏది సాధించలేమని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటాడు. వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి నీ భక్తిని భంగం చేస్తాడు. దేవుని సన్నిధిలో నిరుత్సాహం తీసుకొని వస్తాడు. వాని మాటను కొంచెం చెవివేలాడిసినావంటే, కొంచెం వంటకు మూతి మనం పెట్టుకోవడానికి స్థలం ఇస్తే ఆ వంటని గుడారంలో దూగి వచ్చి నేను బయటకు పంపిస్తుంది. అది ఒక చిన్న ఆలోచన నీ పుర్రెలో పంపిస్తే అది చెట్టయి తర్వాత నిన్ను
నశింపజేసి నేను విశ్వాసం నుంచి పూర్తిగా బయట తీసుకుని వచ్చి అవిశ్వాసి చేసి నరకానికి తీసుకెళ్తాది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే భాగ్యములు. లోకములు ఎన్నో రకాలైన భాగ్యాలు ఉన్నాయి. అమ్మ నీకేమిలే ధనవంతుడవు, నీకేమిలే ధనవంతురాలు, నీకేమిలేమ్మా ఉద్యోగం ఉన్న భర్త, నీకేమిలేమ్మా వాళ్ళ అండ ఉంది, నీకేమిలేమ్మా వాళ్ళ రాజకీయ అండ ఉంది, నీకేమిలేమ్మా ఉద్యోగం ఉంది, నీకేమిలేమ్మా కొడుకులు ఉన్నారు, నీకు అంతా వచ్చేదే పోయేది ఏమి లేదులేమ్మా. ఈ లోకంలో రకరకాల భాగ్యాలు ప్రజలు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఈ భాగ్యములన్నీ కూడా తుచ్చమైనవి, నీచమైనవి దేవుని దృష్టిలో. కానీ ఒకే ఒక భాగ్యం ఉంది, రక్షణ భాగ్యం, విశ్వాస భాగ్యం. రెండవది, రక్షించబడితేనే సరిపోదు, రక్షించబడిన వారందరూ విశ్వాసనకర్త, దాన్ని కొనసాగించేవాడిని రక్షణకర్త అయినటువంటి యేసు వైపే చూస్తూ విశ్వాసములో భాగ్యవంతులు కావాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కనుక నా చెల్లి, తమ్ముడు, అన్నాక దేవుని స్థలంలో మరి నీ విశ్వాసములో ఎంత పర్సెంట్ ఉంది? నీ విశ్వాసం 40%, 50%, మరి 60%, 70%? నీ విశ్వాసం ఎంత ఉందో ఒకసారి పరీక్షించుకోవాలని నీకు మనవి చేస్తున్నాను. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న అన్ని భాగ్యముల కంటే విశ్వాసం అనే భాగ్యం. లాజరు భూమి మీద నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను అడుక్కొని అన్నం తిన్నా పర్వాలేదు, కురుపులతో నేను బాధపడుతున్నా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అంతస్తు లేకపోయినా పర్వాలేదు, గౌరవ మర్యాదలు భూమి మీద నాకు లేకపోయినా పర్వాలేదు, నా దేవుని నేను కలిగి ఉన్నాను, నా ప్రభుతో నేను బ్రతుకుతానని విశ్వాసముతో బ్రతికినాడు. విశ్వాసములో భాగ్యవంతుడిగా లాజరు బ్రతికినాడు. ఈ ప్రపంచములో ఎక్కడైనా లాజరు కథ చెప్పుకున్న ఏ సువార్తికుడు, ఏ సేవకుడు ఉన్నాడు? అంత దేవుని కృపల ప్రపంచములో అతని గొప్ప విశ్వాస వీరునిగా చూపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నా ప్రియ సోదరి, సోదరుడా, రక్షించబడినావు కానీ విశ్వాసంలో భాగ్యవంతుడివేనా? ఒకసారి పరీక్షించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, రక్షణ అనే భాగ్యం పొందుకున్నావు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రభు రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఈ భూమి మీద ఉన్న అన్ని భాగ్యముల కంటే రక్షణ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది నాయనా, ఎంత గొప్పది. రక్షించబడిన వారు చాలామంది నిరుత్సాహంగా, డల్లుగా, అవిశ్వాసముతో, చింతలతో, అనేక రకరకాల ఆలోచనలతో నశించిపోతున్నారు. కారణము, రక్షించబడిన వారు మనుషులకెళ్ళి చూస్తున్నారు, రక్షించబడిన వారు మనుషుల వాక్యం మీద అనుకుంటున్నారు, రక్షించబడిన వారు లోకములో భ్రమల వైపు చూస్తున్నారు, విశ్వాసంలో సన్నగిల్లిపోయి నశించిపోతున్నారు. కనుక విశ్వాసంలో భాగ్యవంతులు కావాలంటే ప్రతి కూటానికి వచ్చి దేవుడా నీ వాక్యం వింటే ఎంతో మేలు పొందుకుంటారని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నా చెల్లి, తమ్ముడు, అన్నాక విశ్వాసంలో భాగ్యవంతుడు కావాలని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, భాగ్యములు అనే అంశాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. నైనా ఈ లోకంలో ఎన్నో రకరకాల భోగభాగ్యాలు ఉన్నాయి, అవి నశించిపోతాయి. కానీ రక్షణ అనే భాగ్యము ప్రపంచంలో గొప్పది. ఆ రక్షణ అనే భాగ్యానికి మించినటువంటి భాగ్యమే ఈ భూమి మీద లేదు. రక్షణ పొందిన వాడే గొప్ప భాగ్యవంతుడు. అట్టి భాగ్యవంతుని మించిన వాడి ప్రపంచంలో ఎవరు లేరు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రభు రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? రక్షించబడిన వాని పోలిని భూమి మీద ఎవడు లేడు నాయన. ఈ రక్షించబడిన వానికి ఏ భూమిలో ఉన్నది ఆస్తి సాటి రాదు అనే సంగతి తెలియజేసినందుకై స్తోత్రం. రక్షించబడమే కాదు, విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి. చాలామంది రక్షించబడుతున్నారు నాయనా, అవిశ్వాసములు బతుకుతున్నారు. ప్రభు గొప్పవాడే, మనుషులందరూ చెడ్డోళ్ళు, ఎవరు సరిగా ఉండారు అని మనుషులకు అవిశ్వాసం వాళ్ళను చూపించి ఇళ్ళను చూపించి దయ్యం దెబ్బతీస్తుంది. కనుక ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా వాక్యం వింటున్న నా చెల్లి, తల్లి, వాక్యం వింటున్న తమ్ముడు, అన్న, అక్క, అందరము కూడా, మేమందరము కూడా నీ లేఖనం ప్రకారం జీవించి వాక్యం చెప్పి నేను కూడా చెప్పేది నేను నమ్మడానికి, చెప్పేదాని యందు విశ్వాసం ఉంచడానికి, వినేవారు కూడా విశ్వసించడానికి, ప్రభా మేము విన్నది, మేము చదివినది, మేము చెప్పినది నమ్మి మా జన్మ ధన్యం చేసుకోవడానికి భాగ్యం దయచేయమని బిల్లీ గ్రహం అన్నాడు. నేను చదివింది నేను నమ్మాలంటే, నేను వినేది నేను నమ్మాలంటే, నేను చెప్పేది నేను నమ్మాలంటే నా ప్రభు నాకు సహాయం చేయాలి. ఆయన సహాయం చేయడానికి నేను 3 దినాలు నమ్మకము ప్రభు మీద రావడానికి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను అన్నాడు. అవునాయనా, నమ్మకము రావాలంటే నీ పాదాల దగ్గర గడపాలి తండ్రి. రక్షణ రావాలంటే నీ ద్వారానే, నమ్మకము రావాలంటే కూడా నీ ద్వారానే విశ్వాసం. కనుక విశ్వాసములో మేమందరం భాగ్యవంతులుగా ఉండడానికి భాగ్యము దయచేయమని, అందరి దేహములకు ఆరోగ్యం, అందరి మనసులకు నెమ్మది, అందరి ఇళ్ళకు ఆశ్రయం, అందరి విశ్వాసం అభివృద్ధి పరచుమని
యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి దివ్యమైన కృపాక్షణ మీకు మీ కుటుంబాలకు సదా తోడైనను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనందరినీ కూడా దీవించును గాక. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.